నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు తాగి ఆరుగురు అస్వస్థతకి గురయ్యారు. శాలిగౌరారం మండలం పెరికకొండారం గ్రామంలో కల్తీ కల్లు తాగి హాస్పిటల్ పాలయ్యారు. నలుగురు నకిరేకల్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే విషమంగా ఉన్న ఇద్దరిని హైదరాబాద్కు తరలించారు. నల్గొండ జిల్లాలోని కల్తీ కల్లు అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు ఘటన కలకలం రేపుతుంది. కల్తీ కల్లు తాగిన ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురికాగా అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరొక నలుగురు మాత్రం నకరేకల్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న సాయంత్రం తర్వాత వీరంతా కూడా ఆ పెరకకొండారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద కళ్ళు తీసుకున్నారు. కళ్ళు తీసుకోవడం ద్వారా తీసుకొని తాగారు. ఇందులో మొదట ముగ్గురు తాగినట్టుగా తెలిసింది. ఆ తర్వాత మరొక ముగ్గురు అంటే మొదట తాగిన ముగ్గురు మరొక తమ సమీప స్నేహితులకు మరో ఇద్దరికి కళ్ళు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే మొదట తాగిన వారు తీవ్ర అస్వస్థతకు గురికాగా మరొక ముగ్గురు కూడా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరంతా కూడా నకరేకల్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. కళ్ళు తాగిన తర్వాత వారంతా కూడా కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు అవుతుండడంతో పరిస్థితి విషమించింది. వెంటనే స్థానికులు గమనించారు. వ్యవసాయ పనులు చేసుకుంటున్న వాళ్ళు గమనించి వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. మొదట ఆరుగురిని నకరేకల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇందులో నలుగురు కోలుకుంటుండగా మరొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో గంట వ్యవధిలోనే ఇద్దరిని కూడా హైదరాబాద్కు తరలించినట్లు కూడా తెలుసు. ఇందులో ఒకరు పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరూ కూడా హైదరాబాద్లో ఉన్న ఇద్దరు కూడా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబం ఉంది, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా? ఎప్పుడు జరిగింది? నిన్న సాయంత్రం 4 గంటలకు తాగిర్రు సార్. గొర్రెకాడికి పోయి తాగిన వెంటనే దస్తులు వాంతులు అయినాయి. అయిన తర్వాతకి నలుగురు ఇక్కడ ఉన్నారు, ఇద్దరిని హైదరాబాద్ హాస్పిటల్కి జాయిన్ చేసారు. ఇక్కడ ఉన్న వాళ్ళకు దస్తులు వాంతులు అవుతున్నాయి, అక్కడ అవుతుంది. ఇంకా ఈయనకొక్కనికి మాత్రం తెల్ల రక్త కణాలు పెరిగిపోయినాయి, రక్తం వల్ల ఇన్ఫెక్షన్ ఉంది. అక్కడ హైదరాబాద్ పోయిన అన్నయ్యకు కూడా ఒక ఆయనకు రక్తం వల్ల ఇన్ఫెక్షన్ ఉంది, సీరియస్గా ఉండేది సారు. కళ్ళు తాగిన తర్వాతకి ఎమ్మటే వాంతులు అయి విరోచనాలు అయినాయి. కాగానే ఇంకా ఒకరిని తీసుకొచ్చి ఇంటికి చేరిపారు. అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తే ఫోన్ల ద్వారా తీసుకొచ్చినాక ఇంటికాడ ఆర్ఎంపీ డాక్టర్ చూపించినాం. ఆ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినాక ఈ సారు ట్రీట్మెంట్ చేసిండు. ఇంకా రాత్రికి ఇప్పటికి కొంచెం బెటరే సారు. ఆరుగురిని ఇక్కడికే తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు సీరియస్గా ఉంటే హైదరాబాద్ తీసుకెళ్ళారు. డాక్టర్ ఏమన్నాడు, వాళ్ళకు సీరియస్ ఉంది, నన్నించి కాదన్నాడు. వాళ్ళకు మోషన్స్ బాగా అవుతుంది, నన్నించి కాదని తీసుకెళ్ళాను. ఆ కళ్ళులో ఏం కలిపిండో తెలియదు సార్. మరి అది కలిపింది దేవునికి ఎరక, మనం చూడలేదు. ఆ కళ్ళు అయితే తాగిరు. వీళ్ళు తాగిన తర్వాతకి ఇంకొక అబ్బాయి ఇంటికి తెచ్చుకుంటే వీళ్ళకి ఇట్లా కాగానే ఆయన మాత్రం ఆ అబ్బాయి ఇంటికి వచ్చి కళ్ళు బారబోసి క్యాన్ తీసుకొని పోయిండంట. ఆ అబ్బాయి స్నానం చేస్తుంటే వచ్చిండంట. దాదాపు మూరల గుమ్మరిచ్చి క్యాన్ తీసుకొని వెళ్ళిపోయిండంట. చాలా రోజుల తర్వాత కల్తీ కల్లు ఘటన వెలుగు చూడటం మాత్రం నల్గొండ జిల్లాలో కలకలం రేపుతుంది. దీనిపైన అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, దీంట్లో కల్తీ ఎలా జరిగింది, ఏ విధంగా కల్తీ జరిగింది, కల్తీకి పాల్పడ్డ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం సస్పెన్స్గా ఉంది. కెమెరామెన్ బాలతో విజయభాస్కర్, NTV.